గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు టీడీపీ శ్రేణులు. అమరావతి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పని ప్రదేశాల్లో శక్తి యాప్ను తీసుకొచ్చి మహిళలపై లైంగిక వేధింపులు అరికడతామన్నారు ఏపీ హోంమంత్రి అనిత. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా యాప్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడిగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలవడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ఈ గెలుపుతో కూటమి ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. గత 5 ఏళ్లు ఏపీ విధ్వంసానికి గురైందని అన్ని వ్యవస్థలను చక్కబెడుతున్నామన్నారు చంద్రబాబు. మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ రెండే కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బీసీల రాజీనామా అంశంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ చైర్మన్ ను కోరారు. బీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. త్రెట్టంగల పదం ఎక్కడుంది? కూర్చోండి. త్రెట్టంగల పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. త్రెట్టంగల పదం ఎక్కడుంది? బెదిరించామని ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాల్లో శక్తి యాప్ను తీసుకొస్తామన్నారు హోంమంత్రి అనిత. మహిళా దినోత్సవం రోజు ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం దిశ యాప్కు చట్టబద్ధత తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లేదు. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మీకు కంప్లైంట్ ఫ్లోట్ చేశాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోని ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మహిళల భద్రత విషయంలోని ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2గా పనులు విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం సర్వనాశనమైందన్నారు. 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉందని మేము మాట్లాడడం కదా రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడైనా రికార్డ్స్ లో గానీ మినిట్స్ లో గానీ ఎక్కడైనా లేఖల్లో గానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదన్నారు మంత్రి గొట్టిపాటి రవి. ఛార్జీలన్నీ వైసీపీ హయాంలోనే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు ఏడాదికి 10,000 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 9 నెలల్లో ఖర్చును 60% తగ్గించిందని చెప్పారు. మనమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం తగ్గిస్తున్నామన్నారు. ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదావే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని
తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కూటమి సర్కార్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 2 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.